తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. విటమిన్ టాబ్లెట్స్ వేసుకుని దీక్ష చేశారని విమర్శించారు. హాస్పిటల్లో చికిత్స వివరాలను ఆధారాలుగా బయటపెట్టారు. ఈ విషయంలో తనతో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఎవరు వచ్చినా సిద్ధమేనంటున్న గోనె ప్రకాష్ రావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. గతంలో తెలంగాణ కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో దొంగ దీక్ష చేపట్టారు, దీక్షలో ఉండగానే ఫ్లూయిడ్స్ తీసుకుని అన్ని రోజులు దీక్ష చేపట్టారనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఉన్నారు. వారితో మరింత సమాచారం తెలుసుకుందాం. వారితో మాట్లాడి, సార్ చెప్పండి, గతంలో ఎప్పుడో ఉద్యమ పార్టీగా ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం పోరాడారు. ప్రతి సందర్భంలో కూడా మీరు ఆరోపించినట్లు ప్రతి మీటింగ్లో చావు నోట్లో తలపెట్టి నేను బయటకు వచ్చానంటున్నారు. ఈ మధ్య కాలంలో గతంలో అన్నాడు వేరే సంగతి. ఇప్పుడు ఈ ఎన్నికలు ఏదైతే ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేశాడో ఎవ్రీ ఈవినింగ్ కార్నర్స్ మీటింగ్లో ఒకటే మీటింగ్ చేస్తున్నాడు. 2.5-3 కోట్లు ఖర్చు పెట్టి ఒక మీటింగ్కు. ఇది వాస్తవం. గుండె మీద చేసుకోమని చెప్పండి. నేను ఎథెంటిక్గా ఏదైతుందో కావాలంటే రికార్డెడ్ కూడా నేను కొన్ని 2 మీటింగ్స్ ఏదైతుందో నేను వినిపించడానికి తయారున్నా. నేను ఇంతవరకు అటువంటి దొంగ పని చేయలే. కానీ 2 ఫ్రెండ్స్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్తో మాట్లాడింది ఆ ఖర్చు అయిందనేది ఆ ప్రాంతం వాళ్ళు చెప్పారు. అది నిజంగానే ఛాలెంజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు ఇది ఫార్మకి దేనికి పంపుతారా పంపండి, నా ఫోను అతని ఫోను, ఎన్ని ఖర్చు అవుతున్నాయి ఎన్ని ఇస్తున్నారు ఖర్చు అది పోనీయండి. అతను ప్రతిరోజు ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నాడు, నేను చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించిన అంటున్నాడు. ఇది ఖమ్మం రిపోర్ట్ అండి. ఖమ్మంలో జ్యూస్ తాగిందైతే మనకు అందరికీ తెలుసు. యూనివర్సిటీలో గొడవ అయితే మళ్ళీ ఏం చేసిందా. 29 నాడు కరీంనగర్లో అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, వయా వరంగల్ ఖమ్మం తీసుకెళ్లారు. అప్పుడు ఎవరితో వేడుకున్నాడు హైదరాబాద్ రావడానికి, ఏం చేసిండు అనేది అది అవసరం లేదు. ఇప్పుడు ఇక నిమ్స్కి వచ్చిన తర్వాత 23rd నుంచి ఏదైతుందో ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th కేంద్ర ప్రభుత్వము ఇతన్ని నిజంగానే చనిపోతే అల్లకల్లోలం అవుతుంది, లా అండ్ ఆర్డర్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది చనిపోయారు. సెంట్రల్ ఇంటెలిజెన్సీ కూడా ఫెయిల్ అయింది ఈ రిపోర్ట్ ఇవ్వడంలో, ఇతని దీక్ష ఫేక్ అని. అలాగే రోషయ్య గారు చీఫ్ మినిస్టర్, ఇది నవంబర్ 29లో స్టార్ట్ చేసి 9 డిసెంబర్ వరకు చేశాడు. సోనియా గాంధీ గారి బర్త్డేకు అనౌన్స్ చేసింది తెలంగాణ రాష్ట్రం ఇస్తాని. అలాగే ఏదైతుందో అప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నది ఏదైతుందో గతంలో దీనికంటే ముందు 16 సంవత్సరాలు ఈరోమ్ షర్మిలా ఇంపాల్ మణిపూర్ అక్కడ ఒక ఈ ఫోర్స్ ఉంటుంది, పోలీస్ ఫోర్స్. అమాయకులైన గిరిజన వాళ్ళని ఏదైతుందో ఇబ్బంది పడుతూ ఉంటే కొంతమందిని ఫైరింగ్లో చనిపోతే ఆమె దీక్ష పట్టింది. 16 years మీకు మీ దాంట్లో పంపాను నేను, ఇంతకుముందు కూడా నేను ఫోన్లో అందరికి చూపాను, దీంట్లో ఉంది. ఈరోజు మీరు ఎక్కడ నెట్లో కొట్టారు. 16 years ఇతను వాడిన కంటే తక్కువ మిల్లర్స్. ఆమె పోలీస్ జ్యుడిషియల్ కస్టడీ హాస్పిటల్లో, నో ఫుడ్, ఓన్లీ ఆమెకు ముక్కుల కానించి గారి ఎక్కించింది. తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఆమె ఒకసారి పోటీ కూడా చేసింది. 16 years ఈరోజు చెట్టు కింద కూర్చుండే డాక్టర్, మామూలుగా ఆర్ఎంపీ హోమియోపతికి చేసిన వాళ్ళు, చెట్టు కింద వాళ్ళు కాక వాళ్ళు ఒక డిగ్రీ ఉన్నోళ్ళు, ఇవి వాడిన వాటిని ఏదైతుందో 10 ఏళ్ళ కుర్రోడు 90 సంవత్సరాలు కూడా, అంటే 100 సంవత్సరాలు బతకొచ్చు. ఫుడ్ కంటే ఎవ్రీథింగ్ ఉంటాయి దీంట్లో, కానీ అన్నీ ఎవ్రీథింగ్, శాకాహార మాంసాహార అన్నీ ఉంటాయి. ఏ రోజు ఏం వాడిండు, ట్రీట్మెంట్ ఏమి ఇచ్చిండు, డాక్టర్లది మొత్తం డీటెయిల్ అవుతుంది. అటువంటిది చావు నోట్లు ఎక్కడ పెట్టిండే. అక్కడ అల్లుడు ఈయన సిద్దిపేట వెళ్ళాలి, సిద్దిపేట అక్కడ 20,000 మంది మీటింగ్ జమైండు. దాదాపు 4 క్యాన్ల, నాకు తెలిసిన 60 లీటర్ల పెట్రోల్, 3,000 అప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఉండే, 3,000 రూపాయల పెట్రోల్ ఉన్నది. ఏకానకు దొరుకుతుండే వెనకట. ఏకాన అంటే 16 కానీలకు రూపాయి, చారానకు 25 పైసలు అన్నట్టు, ఇప్పటి లెక్క 25 పైసలు. ఆటానంటే 8 కానీలకు 50 పైసలు, సోలాన్ అంటే రూపాయి 100 పైసలు. ఏకానకు అగ్గిపెట్ట దొరుకుతుండే. తర్వాత దొవ్వానైంది, తర్వాత చారానైంది, ఇప్పుడు రూపాయి ఉండొచ్చు. రూపాయికి పెట్టి ఉండదండి. దొంగ అంటే ఇటువంటి అమాయక ప్రాణాలను రెచ్చగొట్టి రేపు తెలంగాణ వస్తే నేను మియా బీబీ పావుసేరు బియ్యం నాకు చాలు, నా బిడ్డ కొడుకు అమెరికాలో
నేను తలైన నరుకుంటా కానీ అన్న మాటకుంటాను. దళితుని చేసిండా? చేయలే. దళితులు ఎంత అండి? 18% కదా. ఎమ్మెల్యేలు అయింది కదా, 23-24 ఎమ్మెల్యేలు అయింది కదా. తో ఎందుకు దళితులకు మంత్రి చేయలేదు? 17 క్యాబినెట్లో 4 వేలమలండి. మోసం చేసిండా లేదా? నేను అనేది ఏంటంటే, ఇతను అల్లుడు ఆ విధంగా చిత్రం, ఇటు మామ ఈ మోసం చేసిండు. ఈరోజు ఏదైతుందో అధికారం కోల్పోయి మళ్ళీ రెచ్చగొట్టడానికి చావు నోట్లో పెట్టినా, రేపు రోడ్ల మీద వస్తా, కుర్చీ వేసుకుంటా, మన ప్రభుత్వం వస్తుంది. అయ్యా, ఎవడు ఉండడు ఎన్నికల తర్వాత. ఈరోజు కేంద్రంలో వచ్చేది 200 రావంటాడు బీజేపీ, 100 కాంగ్రెస్ రావంటాడు. కొడుకేమంటాడు? 150 కాంగ్రెస్ అంటాడు, 250 బీజేపీ అంటున్నాడు, మిశ్రమ ప్రభుత్వం అంటున్నాడు. అయ్యా, 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే కాంగ్రెస్ పార్టీకి 2014-19లో. ఇప్పుడు నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా వచ్చి ఒక 75-80. బీజేపీకి 290 కంటే తక్కువ వచ్చే అవకాశమే లేదు. వాళ్ళ కూటమికి 350-360 వస్తాయి. వాళ్ళు 400 అనేది వాళ్ళకు కాదు, అందరూ కలిపి 400. ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? రాజ్యాంగ సవరణ తేవాలి. బ్రిటిష్ చట్టాలే ఉన్నాయి ఇప్పటి వరకు. వాళ్ళు హరిజన్ అండ్ ఎస్టీ 20% అవుతారు. వాళ్ళ రిజర్వేషన్ రద్దు చేసే అవకాశమే లేదు. ఆ రిజర్వేషన్ రద్దు చేస్తే దేశమంతా అగ్నిగుండం అవుతుంది. ఓన్లీ బ్రిటిష్ చట్టాలను ఏదైతుందో మార్పు చేసుకునే దానికోసం ఏదైతుందో వాళ్ళు మెజార్టీ అడుగుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్కు 0 నుంచి 1 వస్తే మెదకు లేకపోతే ఏదైతుందో ఇంకో సీట్ వచ్చే అవకాశమే లేదు. ఈరోజు కాంగ్రెస్ 8 నుంచి 10, బీఆర్ఎస్ బీజేపీ 6 నుంచి 8. ఖచ్చితంగా తెలంగాణలో వచ్చేది ఏదైతుందో ఇదే రిజల్టు. టీఆర్ఎస్ మూతబోవడం ఖాయము. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు సంబంధం లేదు అంటున్నాడు, బక్వాస్ అంటున్నాడు. ఇది తప్పనంటే ఈ 2 రోజుల 3 రోజుల ఎన్నికల తర్వాత అయినా ఎక్కడ చర్చకు పిలిచినా ఎక్కడ వస్తా. మీది నిజము, నాది తప్పని నిరూపించేది ఉంటే ఐ లీవ్ దిస్ కంట్రీ. ఈ దేశం వదిలిపెట్టిపోతా. జీవితంలో నేను భారతదేశం రాను. నీ ఫోన్ ట్యాపింగ్ తోటే రేవంత్ రెడ్డి గారు దొరికిపోయింది కదా. ఫోన్ ట్యాపింగే కదా. మొన్న 1.5 year బ్యాక్ పైలట్ రోహిత్ అండ్ గువ్వల బాలరాజు ఈ పిఎల్ సంతోష్తో ఫోన్లు మాట్లాడించిన స్వాములు వచ్చారు కదా, ఫామ్ హౌస్ రంగారెడ్డి జిల్లాలో. ఎవరు బ్రీఫ్ ఇచ్చారు? పోలీస్ చేయలేదే. నీవు ప్రగతి భవన్లో నేషనల్ మీడియా, లోకల్ మీడియా, సోషల్ మీడియా 100 మందిని పిలిచి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, నీవే బ్రీఫ్ ఇచ్చినావు. సీడీ చూపెట్టినావు డిస్ప్లే, దాన్ని సెన్సార్ చేసి 1.5 hourది దాదాపు 40 నిమిషాలు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, 28 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, హోమ్ సెక్రటరీలకు, చీఫ్ జస్టిస్లకు పంపినావు. దాని మీద కొన్ని జడ్జిలు కూడా రిమార్క్ చేసిండు, పత్రికల్లో ప్రముఖంగా వచ్చినాయి. నీకేం సంబంధమయ్యా? రొటీన్గా వాళ్ళు చేసేదైతే నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు? ఎక్కడైనా కానీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఉంటాడు. హోమ్ మినిస్టర్కు లా అండ్ ఆర్డర్ ఉండదు, ఓన్లీ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. అలాగే ప్రధాని దగ్గరనే ఉంటుంది హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా. ఇలా షా దగ్గర ఉండదు. డిఐజీ ఇంటెలిజెన్స్ అక్కడ, వాళ్ళ డీజీపీ వాళ్ళ బాసు, దానికంటే బాసు హోమ్ సెక్రటరీ, వాళ్ళకు జవాబుదారి కాదు. హోమ్ మినిస్టర్ బాసు జవాబుదారి కాదు, ఓన్లీ ముఖ్యమంత్రికే బ్రీఫ్ ఇస్తాడు సీక్రెట్స్. అలాగే కేంద్రంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే రా చీఫ్ ఉంటాడో అతను ఒక ప్రధానమంత్రికే ఇస్తాడు, జవాబుదారి అవుతాడు. తో ఈరోజు లా అండ్ ఆర్డర్ నీ దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ నువ్వు నాయన నరసింహారెడ్డికి ఇయ్యలే. తో నీ దగ్గరికి డెఫినెట్ బ్రీఫ్ నీకు ఇచ్చిందా, నువ్వు తీసుకున్నావా లేదా, సంతోష్ రోజు తీసుకొని నీకు చెప్పిండా. బట్ ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయము. అదే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కాకముందు ఏదో మాట్లాడిండా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చెర్లపల్లి మరీ ఒక 10 సార్లు చెప్పాడు ఇప్పటి వరకు. ఈయనైతే చావులు నోట్లో నేను తలకాయ పెట్టిన అంటుండో, జైల్లో కట్టించడం ఖాయము 2 bedroom అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇదంతా డాక్యుమెంట్ ఉంది. ఇంకా ప్రభాకర్ వచ్చినాక గారు అసలు కేసు ఇన్వెస్టిగేషన్, దీంట్లో వీళ్ళు అప్రూవర్గా మారుతారు. ఎవిడెన్సెస్ దొరకకపోతే అయితే ప్రణీత్ రావా, అయితే భుజంగరావా, అయితే ఈయన పేరేంటి మన హోమ్ సెక్రటరీ, డీజీపీయా, డిఐజీయా, ఎవరో ఒకరు దీంట్లో అవుతుందో రవీందర్ రావా అప్రూవర్గా మారడం, రాధాకృష్ణ మారడం ఖాయము. వీళ్ళు అరెస్ట్ కావడం ఖాయం. ఓ 12-13 దానికి రావచ్చు, ఒక 5-6 బీజేపీకి రావచ్చు. మిగతా ఏదైతుందో 100 సీట్లు దీంట్లో 19లో ఒక 2 జనసేన, ఒక 3-4 అది 6 పోతే 13-14 ఏదైతే 13 నుంచి 15 టీడీపీ ఎంపీలు, 3 నుంచి 4 బీజేపీ, 2కు 2 జనసేన, 19 నుంచి 21 లోక్సభ, 125 నుంచి 140 అసెంబ్లీ. ఏ పరిస్థితిలో అధికారం రావడం అనేది కూటమి ఖాయము.
రైట్ థ్యాంక్ సార్. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తన వల్లే వచ్చింది, తన వల్లే తెలంగాణ సాధించాము, చావునట్టు తలపెట్టి నేను తెలంగాణ సాధించాననేది కేసీఆర్ చెప్తూ ఉన్నారు. కానీ అవన్నీ అబద్ధాలు. ఫ్లూయిడ్స్ తీసుకుని, విటమిన్స్ తీసుకుని మాత్రమే దీక్ష చేపట్టారు. ఇదంతా దొంగ దీక్ష అంటూ కూడా గోనె ప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఎన్నికలకు మరో 3-4 రోజుల సమయం ఉంది కాబట్టి గతంలో జరిగిన వాస్తవాలను కూడా ఇప్పుడు బయట పెట్టాలంటూ కూడా గోనె ప్రకాష్ రావు తెలుపుతున్నారు. మరోవైపు ఏపీ ఎలక్షన్ విషయానికి వస్తే కూటమి విజయం సాధిస్తుందంటూ కూడా గోనె ప్రకాష్ రావు జోస్యం చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.